హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మనం రీసెంట్గా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేశారని చెప్పుకున్నాం కదా. ఆయన మొహియుద్దీన్ సయీద్ అనే ఉగ్రవాది. అతను ఏం చేశాడంటే రైజిన్ అనే ఒక రసాయనాన్ని కనుక్కొని, ఇది జీవరసాయనంగా అన్ని దేశాలు పరిగణిస్తాయి. సో ఇలాంటి రసాయనాన్ని కనుగొని మన దేశంలో పెద్ద ఎత్తున మారణ హోమాన్ని సృష్టించడానికి ప్లాన్ చేశాడు. ఈ రసాయనంలో ఒక చిన్న చక్కెర పలకంత మనం తిన్నా కూడా ఒక వ్యక్తిని చంపేంత ప్రమాదకరమైంది. సైనైడ్ కంటే 6000 రెట్లు ఎక్కువగా ప్రమాదకరమైంది. సో ఇతను ఇటు కనుక్కోవడానికి కంటే ముందే మన గుజరాత్ ఏటీఎస్ ఇతన్ని అరెస్ట్ చేసింది. అయితే గుజరాత్లో అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇతన్ని సబర్మతి జైల్లో ఉంచింది. అయితే ఇక్కడే ఇతనిపై పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఈ ఉగ్రవాదిని లోపల ఉన్న జైల్లో ఉన్న ఖైదీలు చితక్కొట్టుడు కొట్టారు, కుక్కని కొట్టినట్టు కొట్టారు, ఏకంగా చంపేసే ప్రయత్నమే చేశారు. చివరికి రక్తపు మడుగులో ఉన్న ఈ ఉగ్రవాదిని జైలు అధికారులు గుర్తించి వెంటనే అతన్ని అహ్మదాబాద్లోని ఒక సివిల్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆ ఉగ్రవాది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అయితే ఈ సబర్మతి జైలుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే మన దేశంలో పేరు మోసిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సబర్మతి జైల్లోనే ఉన్నాడు. దీంతో అందరికీ చాలా అనుమానాలు అయితే రేకెత్తుతూ ఉన్నాయి. లారెన్స్ బిష్నోయ్ అండ్ అతనికి సంబంధించిన కొంతమంది జైల్లో ఉంటారు కదా, వీళ్ళందరూ కలిసి ఈ ఉగ్రవాదిని కుక్కను కొట్టినట్టు కొట్టారా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. దీనిపై మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, లారెన్స్ బిష్నోయ్ మనందరికీ తెలుసు. సల్మాన్ ఖాన్ జింకల వేట కేసులో లారెన్స్ బిష్నోయ్ అతన్ని చంపేయడానికి చాలా వరకు ప్లాన్ చేస్తూ ఉన్నాడు. మన దేశంలో పేరు మోసిన గ్యాంగ్స్టర్లో ఒకడు. ఆయన దగ్గర చాలామంది అంటే కొన్ని వందల మంది షూటర్లు, షార్ప్ షూటర్లు సైతం ఉన్నారు. వీళ్ళు ఒక్కరిని ఎవరినైనా టార్గెట్ చేశారంటే ఖచ్చితంగా అతనికి చావు కన్ఫర్మ్ అనే నానుడి సైతం మన దేశంలో చాలా బలంగా ఉంది. ఆయనకు సంబంధించిన గ్యాంగ్ మన ఇండియాలోనే కాకుండా సౌదీ అరేబియా అండ్ కెనడాలో కూడా ఫంక్షనింగ్ అవుతుంది. మన దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా లేపేయడంలో ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చాలా కీలకంగా పనిచేస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ కెనడాలో ఇప్పుడు టార్గెట్ కిల్లింగ్స్ అనేవి సైతం జరుగుతున్నాయి. హర్దీప్ సింగ్ నిజర్ను కెనడాలో కొంతమంది దుండగులు కాల్చి చంపారు. దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ కూడా ఆ దేశానికి అస్సలు దొరకడం లేదు. అమెరికా, యూకే ఇలాంటి దేశాలు ట్రై చేసినా కూడా ఒక చిన్న ఆధారాన్ని సైతం కనుక్కోలేకపోయాయి. సో ఇది ఒక హై ప్రొఫైల్డ్ హత్య అనే చెప్పుకోవచ్చు. ఇంత హై ప్రొఫైల్డ్ హత్య వెనుక లారెన్స్ బిష్నోయ్ ఉండవచ్చు అని సైతం కెనడా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అన్నది ఆ దేశమే చెప్పవలసి ఉంది. కానీ లారెన్స్ బిష్నోయ్కి మాత్రం మన దేశంలో చాలామంది ఫ్యాన్స్ సైతం ఉన్నారు. ఎందుకంటే ఆయన మన దేశానికి ఏదో తెలియని మేలు చేస్తూ ఉన్నాడు అని చాలామంది భావిస్తూ ఉన్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం అనేది అయితే మనం చెప్పుకోలేం. కానీ లారెన్స్ బిష్నోయ్కి అయితే మన దేశంలోని సబర్మతి జైల్లో ప్రస్తుతం ఆయన ఉన్నాడు. ఆయన్ను అక్కడి నుంచి బయట రాష్ట్రాలకు అస్సలు పంపించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే అతన్ని ఒక ప్రత్యేక ఖైదీగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అతన్ని కనుక సబర్మతి జైలు నుంచి బయటికి తీసుకొస్తే అతను ఎవరో ఒకరు అటాక్ చేసి చంపేసే అవకాశం ఉంది. సో మేము అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పంపించము అని కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఒక నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. జనరల్గా గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఉంది అండ్ మహారాష్ట్ర పోలీసులు సైతం అతన్ని మాకు ఒక నెల పాటు అప్పగించండి, మేము అతన్ని మా రాష్ట్రంలో ఉన్న కేసుల పరంగా విచారణ చేసి మళ్ళీ తిరిగి మీరు సబర్మతి జైలుకే పంపిస్తామని మహారాష్ట్ర నుంచి రిక్వెస్ట్ వచ్చింది. అదేవిధంగా యూపీ పోలీసులు సైతం ఈ రిక్వెస్ట్ను పంపారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే. అయినా కూడా ఆయన్ను బయటికి పంపడానికి కేంద్రం ససేమిరా ఒప్పుకోవడం లేదు. అంతేకాకుండా సబర్మతి జైల్లోనే విచారిస్తామని చెప్పినా కూడా కేంద్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. ఆయన శిక్షాకాలం పూర్తి అయ్యే వరకు మేము ఎక్కడికి పంపించబోము అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి ప్రత్యేక అధికారాలు ఉన్న వ్యక్తి లారెన్స్ బిష్నోయ్ మాత్రమే అని మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటినీ చూస్తూ ఉంటే కొంతమంది ఆయనను
మన కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక అధికారాల కింద ఉపయోగించుకుంటుందా అనే అనుమానాలను సైతం చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో లారెన్స్ బిష్నోయ్ విషయానికి మనం ఇప్పుడు వస్తే, సబర్మతి జైల్లో ఉండగానే ఈ ఉగ్రవాది ఎవరైతే ఉన్నాడో మహమ్మద్ సయీద్, ఇతను రీసెంట్గానే గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ఇతను ఎంత దారుణానికి పాల్పడ్డాడంటే, రైజిన్ అనే ఒక రసాయనాన్ని తయారు చేయడానికి నా ప్రయత్నం చేశాడు. ఈ రైజిన్ అనేది జనరల్గా మన లోకల్గా ఆముదం గింజలు దొరుకుతాయి కదా, ఈ ఆముదం గింజల్లో రైజిన్ అనే పదార్థం ఉంటుంది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అంటే జనరల్గా ఆముదం నూనె తయారు చేసేటప్పుడు ఈ రైజిన్ అనే పదార్థం నూనెలో కలవకుండా ఫ్యాక్టరీలో ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ గింజలను తీసుకుని ఈ రైజిన్ అనే పదార్థాన్ని కనుక మనం బయటికి తీస్తే ఖచ్చితంగా ఇది జీవ రసాయనం కింద మారుతుంది అని ఈ డాక్టర్ గుర్తించాడు. ఎందుకంటే ఈ ఉగ్రవాది చైనాలో MBBS చేసి వచ్చాడు కాబట్టి ఇతనికి ఇలాంటివి అన్నీ తెలుసు. కాబట్టే ఈ రైజిన్ అనే పదార్థాన్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఇది జస్ట్ తెల్లని పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి పోలీసులు అంత ఈజీగా గుర్తుపట్టలేరు అనే విధంగా ఈయన చాలా తెలివితో ఈ పదార్థాన్ని తయారు చేయడానికి పూనుకున్నాడు. అంతేకాకుండా ఈ పదార్థం కనుక మనం ఒక్కసారి ఉపయోగిస్తే ఎంత డేంజర్ అంటే, సైనైడ్ అనేది మనం ఇప్పటివరకు చాలా డేంజరస్ పదార్థంగా భావిస్తాం కదా, ఆ సైనైడ్ కంటే 6000 రెట్లు ఎక్కువ డేంజర్ ఉన్న పదార్థం ఇది. చిన్న చక్కెరలో చిన్న పలుకు ఉంటుంది కదా, అది నోట్లో వేసుకున్న మనిషి పూర్తిగా చనిపోతాడు. అండ్ మొదట 6 గంటల వరకు ఇది ఎటువంటి రియాక్షన్ చూపించదు. అంటే ఒక ప్రసాదంలో కలిపితే ఫర్ సపోజ్ ఆ ప్రసాదాన్ని పంచేందుకు 6 గంటల సమయం అంటే చాలా ఎక్కువనే. సో పంచిన తర్వాత అందరూ తిన్న తర్వాత అప్పుడు రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మన దేహంలోని ప్రోటీన్లు తయారు చేసే రైబోజోమ్స్పై ఇది అటాక్ చేస్తుంది. సో మన దేహంలోని రైబోజోమ్స్ మొత్తం చనిపోతాయి. అప్పుడు మన లోపలి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రోటీన్స్ అనేవి అస్సలు అందవు. తద్వారా మనిషి 72 గంటల్లో ఖచ్చితంగా చనిపోతాడు. సో అంత ప్రమాదకరమైన రైజిన్ అనే రసాయనాన్ని తయారు చేస్తూ ఉండగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇతన్ని అరెస్ట్ చేసింది. దీంతో గుజరాత్లో అరెస్ట్ చేశారు కాబట్టి సబర్మతి జైలుకు తరలించారు. ఇక అక్కడితో స్టార్ట్ అయింది సినిమా. ఒకే జైల్లో కరడు గట్టిన ఉగ్రవాది అండ్ మరో గ్యాంగ్స్టర్ అయిన లారెన్స్ బిష్నోయ్ ఒకే జైల్లో ఉన్న సమయంలో ఇతని గురించి ఏమైనా తెలిసిందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ తెలిసి గనక చేసింటే ఖచ్చితంగా లారెన్స్ బిష్నోయ్ని అతను చేసిన గ్యాంగ్స్టర్ పనులను పక్కన పెడితే ఖచ్చితంగా అతన్ని అభినందించవచ్చు. ఎందుకంటే ఒక ఉగ్రవాదిని జైల్లో ఉన్న ఖైదీలు సైతం అస్సలు ఉపేక్షించే పరిస్థితిలో మన దేశంలో ఎవ్వరూ కూడా లేరు. ఖైదీలైనా వాళ్ళు ఏదో ఒక తప్పు చేసే జైలుకు వెళ్ళినా కూడా వాళ్ళు ఉగ్రవాదిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించడం లేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వ్యక్తిని కుక్కను కొట్టినట్టు కొట్టేశారు. ఎంతగా అంటే రక్తపు మడుగుల్లో అతను చావు బతుకుల్లో ఉన్న పరిస్థితిలో జైలు అధికారులు గుర్తించారంటే ఎంత తీవ్రంగా దెబ్బలు తగిలింటాయో అర్థం చేసుకోవాలి. సో ప్రస్తుతం అయితే అతన్ని సివిల్ హాస్పిటల్కు తరలించారు. మరి అక్కడ బతుకుతాడో లేదంటే అక్కడే కాలం చేస్తాడో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. చూడాలి మరి అతను బతుకుతాడో లేదో అనే విషయం. లారెన్స్ బిష్నోయ్తో దెబ్బలు అంటే మామూలుగా కాదు కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం అనే పరిస్థితి ఇప్పుడు ఉండవచ్చు. అయితే ఒకవేళ లారెన్స్ బిష్నోయ్ ఈ పనిని చేసి ఉంటే దీన్ని మీరు సమర్థిస్తారా లేదా కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.